ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. అమ్మా జగన్మాత, లోకానికే అమ్మవైన నీవు నాకు అమ్మతనాన్ని దూరం చేశావు. అందరితో అమ్మ అని పిలిపించుకునే నువ్వు నాకు మాత్రం ఆ అమ్మ అనే పిలుపును దూరం చేశావు. అమ్మ అనే పిలుపుకు దూరమైన పోయిన నా బిడ్డ పదే పదే గుర్తుకొస్తున్నాడు. మళ్ళీ నేను తల్లినయ్యే వరాన్ని ఎప్పుడిస్తావమ్మా? అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని ఎప్పుడిస్తావమ్మా? అమ్మా 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 ఎన్ని నాళ్ళకి కన్నయ్య కై వేచి కలలు కన్న తల్లి కళ్ళకి అమ్మా చెప్పకుండా మాయమయ్యాటకి మనసు మరలి వచ్చే మురళి సొంత గూటికి మన్ను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు నన్ను కాచేవాడో అల్లరాటల పిల్లవాడో బాబు, సారీ అండి, మా బాబాయ్ ఏమైనా గొడవ చేస్తున్నాడా? పసివాడి కదా, పర్వాలేదండి. మీ బాబు చాలా ముద్దొస్తున్నాడండి. థ్యాంక్స్ అండి. ముద్దులకి ఈ బంగారు కన్నయ్య నా కొడుకు, పేరు మురారి. మీ బాబులాగే పేరు కూడా చాలా బాగుంది. దేవకి కడుపున పుట్టి యశోద దగ్గర పెరిగిన ఇద్దరు తల్లిల ముద్దుల బిడ్డ శ్రీకృష్ణుడి మరో పేరు మురారి. ఈ చిన్ని కృష్ణుడు మాత్రం నా దగ్గరే పుట్టి నా దగ్గరే పెరుగుతున్నాడండి. వీడికి నేనొక్కదాన్నే తల్లిని. నా ఉద్దేశం అది కాదండి. మురారి అనగానే శ్రీకృష్ణుడు ఆయన జన్మ వృత్తాంతం గుర్తుకొచ్చి అలా అన్నాను. ఏమైందండి? ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదండి, మీ బాబుని చూడగానే నాకు పొరిట్లోనే చనిపోయిన నా బిడ్డ గుర్తుకొచ్చాడు. ఆ అమ్మవారు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నా నుంచి నా బిడ్డను నాకు దూరం చేసింది. నాకు తీరని కడుపు కోతని మిగిల్చింది. ఆ బాధ ఏంటో నాకు తెలుసండి. నాకు 3 బిడ్డలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. మీ బాబుని ఒకసారి ఇస్తారా? ఎత్తుకోవాలనిపిస్తోంది. సారీ అండి, నా బాబుని నేనెవ్వరికీ ఇవ్వను.
ఇప్పుడు చెప్పండి. యువర్ ఆనర్, నేను నిషాని మా ఇంటికి తీసుకురావడానికి అంగీకరించింది, ఆమెకు సేవలు చేసింది మా అత్తయ్య గారు చెప్పారనో లేక విడాకుల భయంతోనో కాదు. నా భర్త మాటని కాదనలేక. జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం కావాలని నా లోపలున్న బాధను దిగమింగుకుంటూ నా బిడ్డ కోసం సేవలు చేశాను. దానికి తోడు నా కడుపు పండలేదన్న ఆవేదన కంటే నా భర్త చేసిన తప్పుకి ఒక నిండు ప్రాణం రోడ్డున పడకూడదన్న తపనే నన్ను ఆ సేవ చేసేలా చేసింది. అద్భుతంగా నటిస్తున్నారు ఉషా గారు. చూడండి యువర్ ఆనర్, మొదట్లో బిడ్డ కోసం సరే అన్న ఉషా ఆ తర్వాత కట్టుకున్న భర్త అత్తయ్య కలిసి తనను బయటకు సాగనంపడానికి ప్లాన్ చేస్తున్నారని గ్రహించింది. అందుకే అంతవరకు ఓపిక పట్టి కిరణ్ పల్లవిల పెళ్లిలో తాళి తెంపి కొత్త డ్రామా మొదలుపెట్టింది. అందులో ఏ ఒక్కటి నిజం కాదు. అసలు ఆయన చెప్తున్న మాటల్లో కొంచెం కూడా నిజం లేదు. ఆయన నేను పరువు తీయాలనుకుంటే నిషా ఇంట్లో అడుగు పెట్టిన రోజే తీసేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నాకు అలాంటి ఆలోచనే లేదు. అంతేకాకుండా తాళి తెంపడం అనేది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాంటిది నేను డ్రామాలాడి నా గౌరవాన్ని పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటాను? ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల అయినా సరే కట్టుకున్న భర్త ఇంకో ఆడపిల్లను ఇంటికి తీసుకొస్తే భరిస్తుందా? ఏ భార్య అయినా తన సవతిని తన ఇంట్లోకి ఆహ్వానిస్తుందా? సేవలు చేస్తుందా? నేను భరించాను. ఎందుకంటే నా భర్తని నేను అంత ప్రేమించాను కాబట్టి. నా ప్రేమ ముందు నా బాధ చిన్నదైపోయింది. ఆయన వల్ల జరిగిన తప్పుకి ఆ బిడ్డ అనాథ కాకూడదని నా ప్రేమనే త్యాగం చేశాను. ఇన్ని చెప్తున్నారు సరే, మీ వారి మీద మీకు అపారమైన నమ్మకం ఉంటే అసలు నిషా కడుపులో ఉన్నది మీ వారి బిడ్డే అని ఎప్పుడైనా DNA టెస్ట్ చేయమని అడిగారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పిటిషనర్ గారు అడుగుతున్న ప్రశ్న కేవలం అసంబద్ధం మాత్రమే కాదు, ఒక ఇల్లాలు తన భర్త మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవమానించడమే. చూడండి, నమ్మకంతో కోర్టులు నడవు, సాక్ష్యాలతో నడుస్తాయని మీరు మర్చిపోయారనుకుంటాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి ఉషా గారు, ఆ బిడ్డ మీ భర్త రక్తమే అని మీరు గుడ్డిగా నమ్మారా? లేక ఆ బిడ్డని అడ్డుపెట్టుకుని దిశాని ఇంట్లోకి రప్పించి ఆ తర్వాత తనని ఎలాగోలా బయటికి పంపించాలని ప్లాన్ చేశారా? దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఏ ప్రాణం పోయేదెవ్వరి కోసం దేవుడైన రాయి దాటిరాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే నేను మంచే ఉందొకటే వంచన కంచే మేలు కోరి మేలు కోడే ఏలు దేవుడే ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో తేజ గారు, తేజ గారు, డాక్టర్, మా ప్రసాద్ పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు కదా? చెప్పండి డాక్టర్, మా ప్రసాద్ ఎలా ఉన్నాడు? తనకేం కాదని చెప్పండి. డాక్టర్ గారు, మాసివ్ హార్ట్ స్ట్రోక్, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. 24 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎలాగైనా ఆయన బ్రతికించండి. జీవితాంతో ఆయన కుటుంబం కోసమే బతికారు. ఇప్పుడు కూడా కూతురు భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఇలా అయిపోయారు. ఎలాగైనా మీరే ఆయన్ని కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ ఆయన మా ట్రీట్మెంట్కి స్పందించట్లేదు. వదినా, మీరైనా చెప్పండి. వదినా, డాక్టర్ మీరైనా చెప్పండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కావాలంటే స్పెషలిస్ట్ని పిలిపించండి. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్, ప్లీజ్ డాక్టర్. తేజ గారు, పేషెంట్ని కాపాడడానికి 100% మేము చేయగలిగింది చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీ వాళ్ళని ధైర్యంగా ఉండమనండి. ఊరుకోండి, ఏడవకండి. అమ్మా, భయపడకమ్మా. ప్రసాద్కి ఏం కాదమ్మా, మళ్ళీ ఆరోగ్యంగా మన ముందుకొస్తాడు. అందరి మంచు కోరి నా స్నేహితుడిని ఆ భగవంతుడు ఖచ్చితంగా కాపాడతాడు. నాకా నమ్మకం ఉందమ్మా.
నాన్న అమ్మ ఉషా, అమ్మ ఉషా, నేను చనిపోయిన తర్వాత నీ కడుపున పుడతాను అన్నాను. ఇప్పుడు నేను నీకు బిడ్డగా పుట్టాలంటే అదంతా నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వు మళ్ళీ నీ భర్తతో కలిసి బ్రతకాలమ్మా. అప్పుడు నేను మళ్ళీ నీ బిడ్డగా నీ ఒడిలోకి వస్తాను. ఇదే నా ఆఖరి కోరిక. తీరుస్తావు కదూ? మాటివ్వమ్మా. ప్రసాద్ 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 ఊరుకో ఊరుకో. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. రాయి రప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతా.
ఆయన లేని జీవితం మనకు చీకటైపోయింది ఉషా. నాన్న మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నాన్న ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటాడు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే అది చూసి నేను తట్టుకోలేనమ్మా. ఏడవకమ్మా. ఏడవకుండా ఎలా ఉండమంటావు ఉషా? బతుకు బండికి 2 చక్రాలుంటేనే ప్రయాణం సాగుతుంది. అలాంటిది ఒక చక్రం ఊడిపోయాక 2వ చక్రం ఎంత తిరిగినా అది ప్రయాణం కాదు, నరకం అవుతుంది. మీ బాధ మేము అర్థం చేసుకోగలం పిన్ని. కానీ ఇలా మీరు కుమిలిపోతే మీ ఆరోగ్యం ఏమైపోవాలి? ఆయన ఎప్పుడు మిమ్మల్ని నవ్వుతూ సంతోషంగా చూడాలనుకున్నారు. ఉష చెప్పినట్టు మీరిలా ఉంటే ఆయన ఆత్మకి శాంతి కలగదు. ఆయన బతికున్నంతకాలం రాధా అని పిలిచే ఆ పిలుపులోనే నాకు ఆనందం ఉండేది. ఇప్పుడు ఆ మనిషి కనిపించడు, ఆ పిలుపు వినిపించదు. ఇంక నాలో సంతోషం ఎలా ఉంటుందమ్మా? కడుపున పుట్టిన కొడుకు బతుకు తెరువు కోసం పరాయి దేశం వెళ్ళి అక్కడే చిక్కుకున్నాడు. ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. ఆయన ఎప్పుడు కొడుకు గురించి కన్నా కూతురు గురించే ఎక్కువ ఆలోచించేవారు. కూతురు సంతోషంగా బతికితే చాలు అని ప్రతి నిమిషం తపన పడ్డారు. అమ్మ ఉషా, మీ నాన్న నీ కడుపును పుట్టాలని కోరుకున్నారు. చివరి శ్వాస వదిలే ముందు కూడా ఆ మాటే మాట్లాడారు. నా అనుకున్న మనుషులు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు వదిలి వెళ్ళిన ఆశలు మాత్రం మనతోనే ఉంటాయి. అందుకే మీ నాన్న ఆత్మ శాంతించాలన్నా, ఆయన మళ్ళీ ఈ లోకంలోకి రావాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది ఉషా. ఒక్కసారి ఆలోచించి మీ నాన్న ఆఖరి కోరికను నిజం చేయి తల్లి. ఆయన మళ్ళీ పుట్టి నీ బిడ్డగా నీ ఒడిలోకి రావాలి. నా ప్రాణం పోయేలోపు అది నేను చూడాలమ్మా. కన్న కూతురు కడుపున పుట్టాలని తండ్రి కోరిక ఒకవైపు, దాన్నర్థం చేసుకున్నా అదెప్పటికీ తీరదని బాధపడుతున్న కూతురు వేదన మరొక వైపు. ఆ 2 ఆలోచనలను నువ్వే ఒక దారిలోకి తీసుకురావాలి దేవుడా. నేను నా తాళి తెంచుకోవడానికి కారణం మీరు. నా తల్లి తాళి తెగిపోవడానికి కూడా పరోక్షంగా కారణం మీరే అయ్యారు.
ఉషా, నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా. నీ మనసులో ఎంత ఆవేదన ఉందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యింది గతాన్ని తవ్వుకోవటానికి కాదు, భవిష్యత్తును మార్చుకోవడానికి. మీ అమ్మ ఆవేదన ఏంటో నీకు తెలుసు. ఆ ఆవేదన వెనకుంది తన స్వార్థం కాదమ్మా, మీ నాన్న ఆత్మకు శాంతి కలగాలని, ఆయన చివరి కోరిక నెరవేర్చాలనే తపన మాత్రమే. అది అర్థం చేసుకుని నువ్వు మళ్ళీ కిరణ్తో కలిసి బతకాలమ్మా. అవును షా, కిరణ్ కూడా చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అందుకే కిరణ్ని ఒక్కసారికి క్షమించుషా. తను ప్రాణంగా భావించే నిన్ను ఇంకోసారి బాధ పెట్టడు. అమ్మా ఉషా, శిక్ష వేయటం న్యాయం కావచ్చు, కానీ క్షమించటం ధర్మం. ఎప్పుడూ ధర్మాన్ని నమ్మే నువ్వు ఈసారి అదే ధర్మం కోసం వీణ్ణి క్షమించమ్మా. ఒక్క నిమిషం ఆగండి మావయ్య. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆయన తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాడు అంటున్నారు, కానీ ఆ తప్పు వల్ల నా సంసారం కూలిపోయిందన్న విషయం మీరప్పుడే ఎందుకు మర్చిపోయారు? క్షమించడం ధర్మం అని మీరే నాకు చెబితే నిలదీయడం నా బాధ్యత అని నా మనస్సాక్షి నాకు చెబుతుంది మావయ్య. ఉషా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు మాట్లాడుకు. ఇన్ని రోజులు నాతో నీ ఇష్టమన్న మీరు ఇప్పుడు ఇష్టం లేని వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారా? నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని మళ్ళీ జీవిత భాగస్వామిగా అంగీకరించమంటున్నారు. మీరు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు, కానీ గతం తాలూకు నీడలు వెంటాడుతుంటే భవిష్యత్తు వైపు అడుగులు ఎలా పడతాయి మావయ్య? అయినా ఒక ఆడది తన తాళి తానే తెంచుకుంది అంటే అది ఆవేశం కాదు, ఆ బంధం మీద పెంచుకున్న గౌరవం మట్టిలో కలిసిపోయిందన్న ఆక్రోశం. నేను చెప్పింది విన్నాక కూడా మీరు అనుకున్నదే చెయ్యాలి అంటే నేను సిద్ధమే మావయ్య. కానీ అప్పుడు మీరు మా మధ్య రాజీ కుదర్చడం అవ్వదు. నా ఆత్మగౌరవాన్ని సజీవ దహనం చేయడం అవుతుంది.